ఏం చెప్పారండి అసలు. ఇక్కడ ఆత్మని ప్రభు ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మనే ప్రభు అన్నారు ఇక్కడ. మన ప్రభు ఎవరు? దేవుని ఆత్మ. దేవుడు ఎవరు? మన ప్రభు. తండ్రి ఎవరు? మన ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ప్రభువులే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో మనలో, ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుతామో మనం స్వతంత్రంగా మార్చబడతాం, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తాం. ఎట్లా స్వతంత్రం అవుతాము అంటే, ఎట్లా స్వతంత్ర జీవితం వస్తుంది అంటే, మనం ఎవరో మనుషులు చెప్పక్కర్లేక మనలో ఉన్న దేవుడే, మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న ప్రభువే నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా ఉండాలి అని మనకు నేర్పుతారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే స్వాతంత్ర్యం అంటే. ఆ స్వాతంత్ర్యం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆ స్వాతంత్ర్యాన్ని మనం పొందగలుగుతాం ప్రియులారా, మనం దేవుని పోలికగా మార్చబడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టారనుకోండి, ఎవరికన్నా తండ్రి పోలికో తల్లి పోలికో ఏదో పోలిక ఉంటుంది. అవునా కాదా అండి? అవునండి. అట్లాగే పిల్లారా, ప్రభునందు నూతనంగా జన్మించిన వాడు, ప్రభునందు కొత్తగా జన్మించిన వాడు ప్రభు పోలికతో మనం జీవించాలి, నేర్చుకోవాలి. ప్రభు ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా నడిచాడో అవన్నీ కూడా ప్రభువుని చూసి మనం నేర్చుకోవాలి. మన మార్గము యేసు ప్రభువే. అర్థమైందండి? ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? ఏమర్థమైంది? ఆత్మ సంబంధాలుగా మనం మార్చబడాలి అంటే, ఆత్మ సంబంధాలుగా మార్చబడాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అంతగానే యేసుప్రభు వారు ఎన్నోసార్లు చెప్తారు కదండి, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మ కోల్పోయే కదా ఆదాము హవ్వలు పాపంలో పడింది. పాపంలో పడ్డాక ఎన్నో కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. దేవుడు చివరికి యేసుప్రభు వారే రక్తాన్ని చిందించి మానవ కోటి అందరికీ రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.